నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కమిషన్ల కోసం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పనితీరుపై విమర్శించారు. నియోజకవర్గంలో కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం వేధిస్తున్నాడని ఆరోపించారు. పామాయిల్ కర్మాగారం యజమానులను ఎమ్మెల్యే కమిషన్ల కోసం వేధిస్తున్నాడన్నారు. నూతనంగా నిర్మించబోతున్న మెడికల్ కాలేజీ భవనం, నర్సింగ్ కాలేజీ భవనాల నిర్మాణాలను అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా ఆర్మూర్ హైదరాబాద్ రైల్వే లైన్ విషయంలో ఎమ్మెల్యే మర్చిపోయాడని, కేంద్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఎప్పటికైనా రైల్వే లైన్ను ప్రారంభించే యత్నం చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఎమ్మెల్యే స్థానికుడు కాకపోవడం చేతే నిర్మల్ నియోజకవర్గం పట్ల ఆయనకు ప్రేమ లేదని, అందుకే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. 10 రోజుల్లో మెడికల్ నర్సింగ్ కాలేజీల భవనాల నిర్మాణ పనులను ప్రారంభించాలని, లేని పక్షంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. తిరోగమనంలో ఉంది అంటే రివర్స్ అవుతుంది. మన నిర్మల్ పూర్తిగా అభివృద్ధి విరోధకుడు మన దగ్గర నిర్మల్లో రావడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తిని నేను నిజంగా చెప్తున్నా కదా, ఎప్పుడు కూడా చూడలేదు. ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఇంచు మందం కూడా ఎక్కడ జరగడం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ మంత్రి మనం గతంలో ఏమైతే పనులు తీసుకొచ్చి ఇచ్చినామో అవన్నిటినీ ఆపేయడం జరిగింది. కేవలము డబ్బుల కొరకు, కమిషన్ల కొరకే ఈ యొక్క ఎమ్మెల్యే కార్యక్రమాలు చేస్తుంది తప్ప ఇంకొకటి లేదు. ఫామ్ ఆయిల్ తీసుకోండి, ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టగానే వాళ్ళకు ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించుకొని నువ్వు మొదలు అక్కడ 5 కోట్ల రూపాయలు పెడితే నువ్వు ఫ్యాక్టరీ చేస్తావు, లేకుంటే మేమన్నా మాకు అంత డబ్బు ఇచ్చే అధికారం లేదు, మేము ఇవ్వలేము కూడా అని చెప్తే నువ్వు ఫ్యాక్టరీ అక్కడ ఎట్లా కన్స్ట్రక్షన్ చేసి చూస్తా అని చెప్పి ఆ ఎన్ఓసి ఇవ్వకుండా ఆపడం జరిగింది. దానికి ఇప్పుడు ఫ్యాక్టరీ మన పర్మిషన్ ఇవ్వక ఆగినటువంటి విషయం మనం అందరం చూస్తున్నాము, రైతులకు కూడా తెలుసు. ఇది మహేశ్వర్ రెడ్డి, ఈయన అభివృద్ధి అంటే అసలే ఆలోచన లేనటువంటి వ్యక్తి. ఈ ప్రాంతం అంటే 1% కూడా ప్రేమ లేనటువంటి వ్యక్తి. నేను స్థానికున్నావు, నేను నిర్మల పుట్టినావు, నేను ఎక్కడికైనా దూరంకి వెళ్ళి రాలేదు, బతకడానికి రాలేదు. నేను నువ్వు వచ్చినావు, నువ్వు బతకడానికి వచ్చినావు, నువ్వు ఈ ప్రాంతాన్ని కాదు అని చెప్పి ఎప్పుడో ఎలక్షన్లు చెప్పినాము. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను నీకు మా నిర్మల్ మీద ఎప్పుడు ప్రేమ ఉండనే ఉండదు. అప్పుడు మనము కొట్లాడి మెడికల్ కాలేజ్ మనం సంపాదించుకున్నాం. మన నిర్మల్ ఇప్పుడు 200 మంది పిల్లలు చదువుకుంటున్నారు, డాక్టర్స్.